నిజమైన గెలుపు యుద్ధరంగంలో కాదు. అది మనిషి మనస్సులో నిశ్శబ్దంగా జరిగే అంతర్గత యుద్ధంలో మొదలవుతుంది. బయట కనబడే సవాళ్లు కేవలం అలలు మాత్రమే. ఆ అలల తాకిడికి మునిగిపోకుండా స్థిరంగా నిలబడాలంటే మనలోని ఆత్మ యొక్క బలం మరియు దేవునిపై విశ్వాసమనే ఓడ శక్తివంతమై ఉండాలి. సందేహమనే చీకటి, భయం అనే గోడ, నిరాశ అనే బంధాలు మనసును చుట్టుముట్టినప్పుడు వాటిని తెంచుకొని ముందుకెళ్లాలంటే అపారమైన ఆధ్యాత్మిక ధైర్యం అవసరం. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక మాట అన్నారు, మీరు లోపల మార్చుకోగల ఒకే ఒక వ్యక్తి మీరే. మీరేమి బయట ప్రపంచాన్ని మార్చలేరు. లోపల గెలిస్తేనే బయట గెలుపు సాధ్యమని అన్నారు. ఈ నిశ్శబ్ద పోరాటంలో గెలిచిన వాడే బయటి ప్రపంచాన్ని జయించగలడు. ఎందుకంటే ఓటమికి మూల కారణం బయటి పరిస్థితులు కాదు, లోపల కృంగిపోయే మనస్సు మాత్రమే. అయితే క్రైస్తవ విశ్వాసం ప్రకారము మన సొంత శక్తి మీద కాకుండా ఎఫెసీ 3:20 ప్రకారము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అంటే అధికముగా చేయగలిగే దేవుని అపారమైన శక్తి మీద మనం ఆధారపడతాము. మన ఆలోచనలను, ఉద్దేశాలను క్రీస్తు నియంత్రణలో ఉంచడమే మొదటి విజయానికి పునాది. ఈ అంతర్గత యుద్ధంలో మన అతిపెద్ద ఆయుధం కేవలం స్వీయ నియంత్రణ కాదు, దేవుని శక్తివంతమైనటువంటి వాక్యం కూడా. మనసు కోరుకునే సులభమైన మార్గాలకు, అనుచిత ఆలోచనలకు లొంగకుండా విశ్వాసంతో వాటిని ఎదుర్కోగలడమే గొప్ప ఆధ్యాత్మిక గెలుపు. మన బలహీనతలను అంగీకరించి దేవుని కృప ద్వారా వాటిని బలంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే నిజమైన నిశ్శబ్ద పోరాటం. దీని ద్వారానే అంతిమ విజయం సాధ్యమవుతుంది. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అన్నారు. 2 కొరింథీ 10:5-6 మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడుచున్నామని అన్నారు. ఈ విధంగా మన అంతరంగంలో ఉన్న ప్రతికూలతను జయించినప్పుడే మన ఆత్మవిశ్వాసం స్థిరంగా నిలుస్తుంది. ఎందుకంటే అది క్రీస్తుపై ఉన్న విశ్వాసం అనే పటిష్టమైన పునాదిపై ఆధారపడి ఉంటుంది. నిజమైన విజేతలకు వారి ఆత్మలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి బయట విజయాల కంటే ముఖ్యమైంది. వారు తమ హృదయంలోని అంతులేని పరిశుద్ధాత్మ శక్తిని మేల్కొల్పి ప్రతి కష్టాన్ని ఒక విజయానికి పరీక్షగా స్వీకరిస్తారు. ఈ ఆధ్యాత్మిక ధైర్యం వారికి ఓటమిని పాఠంగా, సవాలును అవకాశంగా మార్చుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ నిశ్శబ్ద పోరాటం, దీని యొక్క అంతిమ ఫలితం కేవలం ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కాదు, అంతకు మించి క్రీస్తు స్వరూపంలో తమ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసుకోవడం. ఇదే అత్యున్నత గెలుపు. ప్రపంచం కళ్ళ ముందు చూసే విజయం కేవలం తుది ఫలితం మాత్రమే. ఆ ఫలితం వెనుక ఒంటరిగా ఎవరికీ కనిపించకుండా పడ్డ నిశ్శబ్ద పోరాటంలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. విశ్వాసమనే అస్త్రంతో ఈ యుద్ధంలో నిలిచిన వాడే జీవితంలో శాశ్వతమైన విజయాన్ని, నిత్య జీవాన్ని సాధించి అంతిమ గెలుపును పొందుతాడు.